దీనికి ముందు ప్రీవియస్ ఎఫర్జమ్స్లో ఈ ల్యాక్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ వల్ల, లేకపోతే డ్రగ్ ప్రూవింగ్ మెడిసిన్స్ తక్కువగా ఉండటం వల్ల, ల్యాక్ ఆఫ్ మెడికల్ స్టోర్ తక్కువగా ఉండటం వల్ల ఇంప్రాపర్ మెడిసిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇంప్రాపర్ మెడిసిన్ సినారియోస్ 3 సినారియోస్ చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి హాఫ్ ఆఫ్ ది టోటాలిటీని మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు ఆ మెడిసిన్ ఇవ్వాల్సినప్పుడు ఆ మెడిసిన్ కానీ ఇచ్చినట్లయితే అక్కడ కొన్ని యాక్సెసరీ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఆ యాక్సెసరీ సిమ్టమ్స్ ఆ క్యూరేటివ్ ప్రాసెస్ని ఏ విధంగానూ డిస్టర్బెన్స్ చేయదని చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 164లో అలా మెడికల్ స్టోర్ తక్కువ ఉండటం వల్ల మనం టోటాలిటీలో ఉన్నటువంటి అన్ని సిమ్టమ్స్ని మ్యాచ్ చేయలేకపోవటం. సో దాంట్లో ఓన్లీ పెక్యులియర్, అన్కామన్ ఇలాంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ని, సింగులర్, అన్కామన్ ఇలాంటి సిమ్టమ్స్ మాత్రమే మనం బేస్ చేసుకుని మెడిసిన్ ఇవ్వటం వల్ల అక్కడ క్యూరేటివ్ ప్రాసెస్ అనేది ఎటువంటి హిండ్రెన్స్ ఉండదు, క్యూరేటివ్ ప్రాసెస్కి ఎటువంటి అబ్స్టికల్స్ ఉండవు, చాలా సులువుగానే నయం చేసేసుకుంటుందని చెప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పోయినసారి నేను మీకు ఒక క్వశ్చన్ వేయటం జరిగిందనమాట. సో ఏంటంటే తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ని మెడిసిన్ కవర్ చేస్తూ మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటే మెడికల్ స్టోర్ తక్కువ ఉండటం వల్ల. సో దీంట్లో మటుకు ఇక్కడ మటుకు ఎటువంటి క్యూరేటివ్ ప్రాసెస్కి ఎటువంటి హిండ్రెన్స్ లేకుండా చాలా ఈజీగా క్యూర్ అనేది వచ్చేస్తుందని చెప్పుకోవడం జరుగుతుంది హనుమాన్ ఈ సినారియోలో. అదే ఇంకోటి ఏంటంటే ఈ వన్ సైడెడ్ డిసీజ్లో భాగంగా అక్కడ 1-2 సిమ్టమ్సే వస్తాయి. ఆ 1-2 సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మనం క్రానిక్ డ్రగ్ని ఇవి ఇచ్చినప్పుడు అక్కడ క్యూర్ అనేది అంత తొందరగా రాదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ 164 ఎఫార్జన్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మెడికల్ స్టోర్ తక్కువ ఉండటం వల్ల డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్ అయితే బాగుంటుంది. డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్ బాగుంటుంది కాబట్టి వైటాలిటీ బాగా స్ట్రెంత్గా ఉన్నట్టు. డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్ బాగుంటుందో వైటాలిటీ బాగా ఉన్నట్లు. ఎప్పుడైతే వైటాలిటీ బాగుంది అంటే ఆడ చెప్పడం ఏంటంటే అది టెండెన్సీ టు క్యూరేటివ్ ప్రాసెస్ అనేసి, అంటే అది నయం అవుతున్నాను అనేసి చెప్పడం అనమాట. డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఎలా ఉన్నా కూడా, అంటే కొంచెం సివియర్గా ఉన్నప్పుడు, బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటూ, ఎక్కువ పెక్యులారిటీస్, ఎక్కువ అన్కామన్ ఇలాంటివి సింగిల్ సిమ్టమ్స్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఇవన్నీ స్పష్టంగా స్ట్రైకింగ్గా కనపరుస్తున్నాయంటే అక్కడ డిసీజ్ చెప్పడం ఏంటంటే టెండెన్సీ టు రికవర్ ఆ టెండెన్సీ టు క్యూరేటివ్ ప్రాసెస్. బట్ ఇక్కడ వన్ సైడెడ్ డిసీజ్లో భాగంగా అక్కడ సిమ్టమ్స్ యొక్క సిమ్టమెటాలజీలోనే మనకు అబ్స్క్యూర్ అయిపోతుంది డిసీజ్ అంతా. సో వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే డిసీజు నేను తగ్గను, నేను ముందుగా ఇలానే ఉంటాను అంటే అక్కడ టెండెన్సీ టు మోర్ టువర్డ్స్ నాన్ హీలింగ్ నేచర్ అనమాట. సో నేను తగ్గను, ఇలా ముందుగా ఉంటాననేసి చెప్పడం అనమాట. సో అందులో భాగంగా అక్కడ మనం మెడిసిన్ ఈవెన్ దో ఉన్నటువంటి 1-2 ప్రిన్సిపల్ సిమ్టమ్స్ని ఆధారంగా బేస్ చేసుకునే మెడిసిన్ ఇచ్చినప్పటికీ అక్కడ అండర్ కరెంట్గా లర్కింగ్గా క్రానిక్ మియాజమ్స్ ఇవన్నీ ఉండటం వల్ల, వైటాలిటీ వీక్గా ఉండటం వల్ల ఎక్స్ప్రెషన్ అనేది సరిగా ఉండదు. సో వైటాలిటీ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో ఎక్స్ప్రెషన్ సరిగా ఉండదు. సో ఇట్ ఇండికేట్స్ నేను తగ్గను అనేసి మొండికేసి కూర్చోవటం అనమాట, టీడీఎస్గా ఉండటం అనమాట. అది ఇంకోటి 165లో చాలా వేగ్ సిమ్టమ్స్ని బేస్, అంటే డ్యూ టు మెడికల్ స్టోర్, అంటే ఈ ప్రూవెన్ డ్రగ్స్ తక్కువ ఉండటం వల్ల ఈ ఓన్లీ అక్కడ ఉండేటటువంటి ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నిట్లోనూ ఈ పెక్యులర్, అన్కామన్, సింగులర్, క్యారెక్టరిస్టిక్ ఇలాంటి సిమ్టమ్స్ వేటిని మ్యాచ్ అవ్వకపోవటం వల్ల, సో ఓన్లీ అక్కడ ఉన్నటువంటి వేగ్ సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకునే మనం మెడిసిన్ ఇస్తాము. ఆ వేగ్ సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకుని మెడిసిన్ ఇవ్వటం వల్ల అది మనం అంత ప్రామిసింగ్ క్యూర్ లాగా మనం చెప్పుకోలేము. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా వేగ్ సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకోవటం బేస్ చేసి ఇచ్చినట్టు మెడిసిన్ వేగ్ మెడిసిన్ అవుతుంది. ఆ వేగ్ మెడిసిన్ అనేది అంత హోమియోపతికల్లీ సూటెడ్ మెడిసిన్ కాదు, అది ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్, అంటే అన్హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అన్హోమియోపతిక్గా మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు మనం క్యూర్ అనేది అంత ప్రామిసింగ్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో వీటిని చెప్పుకోవడం జరిగింది. అయితే దాంట్లో కంటిన్యూషనే ఈ 166 ఎఫర్ట్స్ అనమాట. చదువుతాను. Such a case is, however, very rare, owing to the increased number of medicines whose pure effects are now known and the bad effects resulting from it, when they do occur,
ఆర్ డిమినిష్డ్ వెన్ ఎవర్ ఏ సబ్సిక్వెంట్ మెడిసిన్ ఆఫ్ మోర్ యాక్యురేట్ రిజంబ్లెన్స్ కెన్ బి సెలెక్టెడ్. ఇది ఇలా చదివినప్పుడు మనం కన్ఫ్యూజన్ వచ్చేస్తాం, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఏది సెంటెన్స్ కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొకసారి చదువుతాను. సచ్ ఏ కేస్ ఈస్ వెరీ రేర్ అండ్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్ అనేది ఒక సెంటెన్స్ అనమాట. సచ్ ఏ కేస్ ఈస్ వెరీ రేర్ అండ్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్ అంటే ముందు చెప్పుకున్నటువంటి దానికి కంటిన్యూషన్. అంటే అటువంటి కేసు చాలా రేర్. ఎటువంటిది? వేగ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని అన్హోమియోపతిక్గా సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ అనేది అలా ఇవ్వటం అనేది చాలా రేరు. అండ్ నెక్స్ట్ అలా ఇచ్చినప్పుడు వెరీ రేర్. అలా ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనం అన్హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఇస్తామో అక్కడ కొన్ని ఆ అన్హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటం వల్ల అక్కడ కేసులో కొన్ని అన్వాంటెడ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే ది బ్యాడ్ ఎఫెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్ అంటే ఈ అన్హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటం వల్ల దాని నుండి కొన్ని దుష్ప్రభావాలు అనేవి వస్తాయన్నమాట. సో ఇవి అయితే ఇది ఒక సెంటెన్స్. దీనికి నెక్స్ట్ ఏంటంటే హౌఎవర్ ఓవింగ్ టు ది ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ హూస్ ప్యూర్ ఎఫెక్ట్స్ ఆర్ నౌ నోన్ వెన్ దే డూ అక్కర్ ఆర్ డిమినిష్డ్ వెన్ ఎవర్ ఏ సబ్సిక్వెంట్ మెడిసిన్ ఆఫ్ మోర్ యాక్యురేట్ రిజంబులెన్స్ కెన్ బి సెలెక్టెడ్ అదన్నమాట. అంటే ఈ యొక్క అన్హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటం వల్ల అక్కడ వచ్చే ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా రేర్గా చూస్తుంటాము. అయితే దీన్ని తర్వాత కాలంలో ఇలాంటి మోర్ యాక్యురేట్ రిజంబ్లెన్స్ మెడిసిన్ అనేది ఇస్తాము అని చెప్తూ దానికి రీజన్ అనేది ఓవింగ్ టు ది ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ హూజ్ ప్యూర్ ఎఫెక్ట్స్ ఆర్ నౌ నోన్ అంటే కాలం గడిచే కొద్దీ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఈ డ్రగ్ ప్రూవింగ్ చేసినటువంటి మెడిసిన్స్ నెంబర్ అనేది పెరుగుతూ ఉండటం వల్ల వెన్ దే డూ అక్కర్ ఎప్పుడైతే అలా సంభవిస్తుందో ఆ డిమినిష్డ్ వెన్ ఎవర్ ఏ సబ్సిక్వెంట్ మెడిసిన్ ఆఫ్ మోర్ యాక్యురేట్ రిజంబులెన్స్ కెన్ బి సెలెక్టెడ్. సో ఎప్పుడైతే ఆ డ్రగ్ ప్రూవింగ్ జరిగి కొత్త మెడిసిన్స్ అనేవి సంభవిస్తుందో అలాంటి సందర్భాల్లో దానికి అన్హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత దానికి తదుపరి మోర్ సిమిలమం అనేది మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి మెడిసిన్ పడటం అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. ఇంకొకసారి చదువుతాను, పారెంథసిస్ అవన్నీ తీసేసుకొని చదువుతాను. ఈ రకంగా చదివితే మనకు అక్కడ సెంటెన్స్ మీనింగ్ అనేది క్లియర్గా కన్వే అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సచ్ ఏ కేస్ ఈజ్ వెరీ రేర్ అండ్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్. ఓకే, అది ఒక సెంటెన్స్. అండ్ however owing to the increased number of medicines whose pure effects are now known and when they do occur are diminished whenever a subsequent medicine of more accurate resemblance can be selected. ఇదన్నమాట. ఇవి రెండు సెంటెన్సెస్. ఇలా చదివితే మనకు అక్కడ మీనింగ్ అనేది కన్వే అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. అది ఓకే. అండ్ నెక్స్ట్ 167. ఇది కూడా అలానే పారెంథసిస్ తీసేసి చదివితేనే మనకు అది కొంచెం అర్థమవుతుంది అనమాట. Thus, if there occur during the use of this imperfectly homeopathic remedy first employed accessory symptoms of some moment, then in the case of acute disease, we do not allow this first dose to exhaust its action. Okay. ఇప్పుడు parenthesis తీసేసి చదువుతాను. Thus, if there occur accessory symptoms of some moment, ఒకవేళ అన్హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటం ద్వారా అక్కడ యాక్సెసరీ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేసి చెప్తున్నారు అనమాట. డ్యూరింగ్ ది యూజ్ ఆఫ్ దిస్ imperfectly homeopathic remedy first employed, thus if there occur accessory symptoms of some moment, then in the case of acute diseases we do not allow this first dose to exhaust its action nor leave the patient to the full duration of the action of the remedy, but we investigate afresh the morbid state in its now altered condition and add the remainder of the original symptoms to those newly developed in tracing a new picture of the disease. యాక్యూట్ డిసీజెస్లో పొరపాటున మనం ఒకవేళ అన్హోమియోపతిక్ మెడిసిన్ అసంపూర్ణమైనటువంటి హోమియోపతిక్ మెడిసిన్ ఇంపర్ఫెక్ట్లీ చూజన్
హోమియోపతిక్ మెడిసిన్ కానీ ఇచ్చినప్పుడు అక్కడ కొన్ని యాక్సెసరీ సిమ్టమ్స్ అవి డెవలప్ అయిపోతాయి. అలా డెవలప్ అయిపోయినప్పుడు యాక్యూట్ డిసీజెస్లో ఏం చేయాలని మాత్రమే చెప్తున్నారు. ఇది క్రానిక్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఇది చేయకూడదు అనమాట. అది సో యాక్యూట్ డిసీజెస్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మనం మెడిసిన్ ఇచ్చేసాం, అక్కడ ఆల్రెడీ సమ్ యాక్సెసరీ సిమ్టమ్స్ డెవలప్ అయిపోయినాయి. సో అలాంటి సందర్భాల్లో మెడిసిన్ అనేది యాక్షన్లోకి వచ్చేసింది కదా, ఇంకా వెయిట్ చేద్దాము అనేసి అలా చెయ్యొద్దు. అక్కడ మళ్ళీ అక్కడ ఫ్రెష్గా ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ మళ్ళీ ఆ ఫ్రెష్గా ఉన్నటువంటి మార్బిడ్ స్టేట్, ఆ వ్యాధికారక స్థితికి ఏమేమి లక్షణాలు ఉంటాయి ఏంటి అని చూసుకొని, అది అంటే ఆ కొత్తగా డెవలప్ అయినటువంటి సిమ్టమ్ పిక్చరు, దానికి ముందుగా జస్ట్ బిఫోర్గా ఉన్నటువంటి ఒరిజినల్ సిమ్టమ్స్ వాటన్నిటిని చూసుకొని, వాటన్నిటిని ఒకదానిగా చూసుకొని ఆ మొత్తం పిక్చర్ ఆఫ్ ది డిసీజ్కి కొత్త మెడిసిన్ అనేది ఇచ్చుకోవాలి. అంతేగాని ఆ మెడిసిన్ అనే యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అలానే వదిలేయకూడదు అనేసి చెప్తున్నారు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్తే ఇంకొంచెం మోర్ క్లారిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మనం యూజువల్గా పేషెంట్స్లో క్రానిక్ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి పేషెంట్స్లో కిట్ ఇచ్చి పంపిస్తాం అన్నమాట. ఆ కిట్ ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా మధ్యలో ఏదైనా యాక్యూట్ కంప్లైంట్స్ ఏదైనా వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి, మేము చెప్తామని చెప్తాం. సరే, వాళ్ళు ట్రీట్మెంట్ వాడుతుంటారు, అంత బాగానే ఉంటుంది. మధ్యలో ఏదైనా కంప్లైంట్, మాకు ఏదైనా ఫీవర్ వచ్చేలాగా ఉంది అనుకోండి, కొంచెం కంగారు పడేటటువంటి పేషెంట్స్, హర్రీడ్ ఇండివిజువల్స్, వైలెంట్ విగ్రెస్గా వచ్చేటటువంటి పేషెంట్స్ సార్ వెంటనే ఫోన్ చేసేస్తారు. సార్ నాకు ఫీవర్ వచ్చేలా ఉంది, నాకు మెడిసిన్ చెప్పేసింది. సరే, సిమ్టమ్స్ ఏమున్నాయి ఏంటి అంటే, సార్ ఇప్పుడైతే సిమ్టమ్స్ నాకేం లేవండి, నాకు ఫీవర్ వచ్చే ముందు ప్రతిసారి నేను జస్ట్ ఒళ్ళు విరుచుకుంటాను, కొంచెం ఆవులింతలు వస్తుంటాయి, కొంచెం నలతగా ఉంటుంది. సరే, మరి ఫీవర్ ఇంకా సిమ్టమ్స్ ఏం క్లియర్గా లేవు కదండి, కొంచెం వెయిట్ చేయండి, మనం తర్వాత మెడిసిన్ ఇద్దాం సాయంత్రం ఏంటంటే, కాస్త వద్దు సార్ నాకు ఒకవేళ ఫీవర్ కానీ రావడం స్టార్ట్ అయితే ఒకేసారి 104, 105 వచ్చేస్తుంది, మళ్ళీ నాకు అప్పుడు నేను తొందరగా తగ్గదు, మళ్ళీ ఒక వారం రోజులు టైం తీసుకుంటే కానీ తగ్గదు. సో నాకు ఇప్పుడే స్టార్ట్ అయ్యే ముందే నాకు మెడిసిన్ చేసి నేను మెడిసిన్ వేసుకుంటా, అది అంతవరకు రీచ్ అవ్వదు, సో తొందరగా తగ్గుతుంది అని అనుకుంటా. అక్కడ వేగ్ సిమ్టమ్స్ అంటే ఫీవర్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, చలి ఉంటుందా ఉండదా, చలి మీద కప్పుకోవాలనిపిస్తుందా లేదా, దాహం ఉందా లేదా, దాహం నార్మల్ దాంతో పోలిస్తే పెరిగిందా లేదు, టెంపరేచర్కి సరిపడా ఈక్వల్గా పెరిగిందా, ఇంకా ఎక్కువగా అన్యూజువల్ థర్స్ట్ ఏదైనా ఉందా, లేదు బాగా తగ్గిపోయిందా దాహం, ఏంటి, ఇవేవి కరెక్ట్గా ఇతమిద్దంగా ఇది అని చెప్పలేరు. బికాజ్ ఎందుకంటే అది ఫినామినల్ స్టేజ్లోనే ఉంది ఆ కంప్లైంట్ అనేది. అంటే నాకు సాయంత్రానికి రాబోతుంది, ఫీవర్ వచ్చేలా ఉంది, సో మీరు ముందే మెడిసిన్ చెప్పేసి, సరే వెయిట్ని బేస్ చేసుకొని ఇస్తాము. అంతకుముందు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎలా ఉంది ఏంటనేసి అయినా చూసుకొని ఇస్తాం. లేదంటే అప్పటికప్పుడు ఉన్నటువంటి సిమ్టమ్స్ అయినా చూసుకొని, ఏదో నీరసం ఉంది, తలనొప్పి ఉంది అంటున్నావు కదా అనేసి పలానా మెడిసిన్ వాడని చెప్తాం. పలానా మెడిసిన్ వాడని చెప్పిన తర్వాత అది యాక్యూట్ డిసీజెస్లో, యాక్యూట్ కండిషన్లో మనం ఇచ్చినటువంటి యాక్యూట్ మెడిసిన్ తొందరగానే పనిచేస్తుంది అనమాట. ఎక్కువ రోజులు టైం తీసుకోదు, ఫ్యూ అవర్స్లోనే దాని యొక్క యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో సాయంత్రానికి ఒక 8 కొంత సిమ్టమ్స్ క్లారిటీ వచ్చేసి, సార్ నాకు టెంపరేచర్ వచ్చేసింది, నాకు 1 or 2 టెంపరేచర్ వచ్చింది, నాకు చలిగా అనిపిస్తుంది, దాహం కూడా బాగా ఎక్కువ అయిపోయింది, నాకు మెడిసిన్ చెప్పండి సార్ అని. ఉదయం మనం ఫలానా మెడిసిన్ ఇచ్చాం కదా, అదేం జరిగింది ఏంటి, వీటన్నిటిని అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత నేను నెక్స్ట్ డోస్ ఇస్తాను, లేదు ఫలానా చైనా మెడిసిన్ అనేది ఇచ్చాను, దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ మినిమం 10 to 15 days ఉంటుంది, సో నేను 10 days వెయిట్ చేస్తాను అని అంటే అక్కడ కుదరదు. ఎందుకంటే పేషెంట్కి కొత్త సెట్ ఆఫ్ మార్బిడ్ కంప్లైంట్స్ అనేవి, వ్యాధిగ్రస్తమైన స్థితి అనేది డెవలప్ అయిపోయింది. సో అక్కడ నీకు టైం అనేది ఇవ్వదు. సో నువ్వు వెంటనే కొంచెం మెడిసిన్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇలా మెడిసిన్ మార్చాలి కదా అని అంటే అక్కడ ఫ్రెష్గా ఆ టైంకి డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్, అండ్ నెక్స్ట్ దానికి ముందుగా అంటే నాకు ఫీవర్ రాబోతుందండి అన్నప్పుడు ఏవైతే సెట్ సిమ్టమ్స్ ఉన్నాయో దీన్ని రెండింటిని కలుపుకొని టోటాలిటీ మొత్తంగా చూసుకొని అప్పుడు ఫ్రెష్ ఇండికేటెడ్ మెడిసిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలానే ఇచ్చుకోవాలన్నమాట. సో అదే మనకి ఇక్కడ చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు ఫీవర్ వచ్చింది, మరి ఫీవర్ వచ్చింది కదా అంటే ఉదయం చలి లేదన్నావు, మరి ఇప్పుడు చలి ఉందన్నావు, మరి చలి ఉంది డిజైర్స్ కవరింగ్ అనేసి వెంటనే మెడిసిన్ మార్చేయాలన్నా అంటే అక్కడ కూడా అసర్టైనబుల్ సిమ్టమ్స్
నిర్ధారించుకోవాలి. ఏంటి సరే ఉదయం లేదన్నారు కదండి చలి, మరి ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటంటే సార్ కొంచెం లోపల ఇంట్లో సెగ ఉందనేసి చొక్కా ఇప్పాను, అలా అనేసి ఫ్యాన్ కూడా వేసుకున్నాను, అందుకు చలేసింది. అప్పుడు దాన్ని మనం అసర్టైనబుల్ సింటమ్గా తీసుకోవాలన్నా? ఫ్యాన్ కింద కూర్చొని చొక్కా ఇప్పేసుకొని కవరింగ్, బాడీ మీద కవరింగ్ ఏం లేకుండా అది నాకు చలి పుడుతుంది అని అంటే ఎలా? సో అండర్ నార్మల్ కండిషన్స్ అంటే చొక్కా వేసుకొని ఎప్పుడు కూడా ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు ఎప్పుడు చలి ఉండండి, ఈరోజు మాత్రమే చలి ఉంటుందా అనేది గమనించుకోవాలి. ఈవెన్ దో ఎప్పుడు అలా చలి లేనిది ఈరోజు మాత్రమే చలి ఉంటుంది అని అంటే ఒకసారి ఫ్యాన్ ఆపేసి కూడా మళ్ళీ గమనించుకోండి, ఫ్యాన్ ఆపేసి కూడా ఉన్నప్పుడు కూడా చలి అనిపిస్తుందా. సో అప్పుడు దాన్ని మాత్రమే అసర్టైనబుల్ సింటమ్గా తీసుకోవాలి. అన్లెస్ ఏదో పేషెంట్ ఒక గంట క్రితం చలి లేదు, మళ్ళీ వెంటనే ఒక గంట తర్వాత ఫోన్ చేసి నాకు చలి అనిపిస్తుందండి అని అంటే కానీ వెంటనే మెడిసిన్ మార్చేయటం కాదు. ఈవెన్ దో అది యాక్యూట్ డిసీజ్లో మనకు టైం ఇవ్వలేనంత సివియర్గా వచ్చినప్పటికీ మనం అక్కడ ఆ సిమ్టమ్స్ యొక్క క్లారిటీ అనేది మిస్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనల్ని గైడ్ చేసేది ఓన్లీ సిమ్టమ్సే, ఆ గైడ్ చేసే సిమ్టమ్స్ని పేషెంటు కొంచెం మిస్ మ్యాచ్ చేస్తే అంటే తప్పుగా కన్వే చేస్తే మెడిసిన్ అనేది మారిపోతుంది. సో ఈవెన్ దో యాక్యూట్ కండిషన్లో అయినా అసర్టైనబుల్ సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకొని మెడిసిన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫీవర్ టైంలో ఆకలి జనరల్గా ఉండదు, సో మనం తినకూడదండి అని చెప్తాం. సార్ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 hours అయిపోయింది నేను తినకుండా ఉండి, నేను ఎప్పుడు 12 hours మించి నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలేదు, ఇప్పుడు కూడా తినకపోతే నేను ఏమైనా నీరసం వచ్చేస్తుందేమో, నేను తినేస్తాను, నాకు ఆకలి వేస్తుంది అని అంటారు. ఫస్ట్ ఇదంతా చెప్పండి, నాకు ఫస్ట్ ఆకలి వేసేస్తుంది నేను తినేస్తాను అంటారు. ఎందుకు ఆకలి అవుతుంది? జనరల్గా ఫీవర్ టైంలో అయితే ఆకలి ఉండదు అంటే అప్పుడు ఇదంతా చెప్తాడు. సార్ నాకు ఎప్పుడు నేను 12 hours మించి ఉండలేదు, అంతకుముందు ఎప్పుడో ఒకసారి అలా ఉంటే నాకు కళ్ళు తిరిగి పడిపోయినాయి, సో అసలే ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంట్లో ఎవరు లేరు, అందరూ ఊరికి వెళ్ళారు, నేను ఒక్కనే ఉన్నాను, ఇప్పుడు నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అనేసి నేను తినేస్తానంటే అంటే అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది, మళ్ళీ అలానే జరుగుతుందా? లేదు. సో ఇతను ఏంటంటే ఏదో టైంకి తినాలి కదా అనేసి ఆ భయంతో యాంగ్జైటీతో తినకపోతే ఏమవుతుందో అనేసి యాంగ్జైటీతో ఆకలి ఉండటం అనమాట. అది నిజమైనటువంటి హంగర్ కాదు. సో ఇలాంటి వాటిని మనం కన్సిడరేషన్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ నిజంగానే ఆకలి అనిపిస్తే ఏమైనా తినేసేయాలన్నమాట. సో ఒకవేళ నిజంగానే ఆకలి అనిపించింది అంటే అది ఫీవర్ టైంలో ఎపిటైట్ ఇంక్రీజ్డ్గా అది చైనా డ్రగ్, ఫెరమ్ డ్రగ్ ఇలాంటివి ఉంటాయి అనమాట, ఫాస్ఫరస్ ఇలాంటివి మ్యాచ్ అవుతుంది. సో వాటిని చూసుకోవాలి. సో ఇక్కడ పేషెంట్ యాక్యూట్లో మనల్ని కంగారు పట్టేస్తుంటారు. ఈవెన్ దో ఆ కంగారు పెడుతున్నప్పటికీ అక్కడ కరెక్ట్ మెడిసిన్ పడాలి అంటే మనం కంగారు పడిపోకుండా ఆ సిమ్టమ్స్ని కరెక్ట్గా అసర్టైన్ చేసుకొని అప్పుడు మాత్రమే దానికి మెడిసిన్ కానీ ఇచ్చినట్లయితే అది మంచిగా పనిచేస్తుంది అనమాట. సో అది ఇంకొకసారి చదువుతాను. 167. Thus, if there occur accessory symptoms of some movement during the use of this imperfectly homeopathic remedy first employed, if there occur accessory symptoms of some movement, then in the case of acute diseases, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి, ఇన్ ది కేస్ ఆఫ్ యాక్యూట్ డిసీజెస్ అంటే తరుణ వ్యాధుల్లో మాత్రమే చెప్తున్నాను. we do not allow this first dose to exhaust its action. దాని యొక్క యాక్షన్ కంప్లీట్గా అయిపోయేంత వరకు నువ్వు వేచి ఉండాల్సిన అవసరం లేదు. నాట్ లీవ్ ది పేషెంట్ టు ది ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది రెమెడీ. అది 15 రోజులు 12 రోజులు అనేసి ఉంటుందన్నమాట మన రిపర్టరీలో. సో అన్ని రోజులు పేషెంట్ని అలానే ఖాళీగా వదిలేయకూడదు. బట్ వి ఇన్వెస్టిగేట్ ఏ ఫ్రెష్ ది మార్బిడ్ స్టేట్ ఇన్ ఇట్స్ నౌ ఆల్టర్డ్ కండిషన్. అంటే దీనికి ముందున్న దాంతో పోలిస్తే జస్ట్ అప్పుడే ఆల్టర్డ్ అయినటువంటి కండిషన్ అంటే హెల్త్ నుంచి వైదొలిగినటువంటి కండిషన్ని పరిశీలించి మనం కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఆ సిమ్టమ్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ ది రిమైండర్ ఆఫ్ ది ఒరిజినల్ సిమ్టమ్స్ టు దోస్ న్యూలీ డెవలప్డ్ ఇన్ ట్రేసింగ్ ఏ న్యూ పిక్చర్ ఆఫ్ ది డిసీజ్. అండ్ నెక్స్ట్ దీనికి ముందుగానే జస్ట్ ఫ్యూ అవర్స్ ముందుగా ఉన్నటువంటి సిమ్టమ్స్ అండ్ నెక్స్ట్ కొత్తగా వచ్చినటువంటి సిమ్టమ్స్ వీటన్నిటిని చూసుకొని
దాన్నంతా ఒక సెట్ ఆఫ్ పిక్చర్గా తీసుకొని దానికి మెడిసిన్ అనేది ఇచ్చుకోవాలి అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇది ఎఫార్జం యాజ్ ఇట్ సెల్ఫ్ ఇదనమాట. బట్ దీని నుంచి మనం తీసుకోవాల్సిన ఇన్ఫరెన్స్ ఏంటంటే, ఏదైనా ఒక క్రానిక్ కండిషన్లో మెటీరియల్ మెడికల్ స్టోర్ తప్పు ఉండైనా కానీ, లేదంటే పేషెంట్ మనకు కన్వే చేసేటటువంటి సిమ్టమ్స్లో తప్పు ఉండైనా కానీ, లేదా ఇంకేదైనా ఇతరితర సందర్భాల్లో ఏదైనా కానీ, ఒకవేళ అన్హోమియోపతిక్ మెడిసిన్ కానీ ఇచ్చినప్పుడు, ఇంపర్ఫెక్ట్లీ సెలెక్టెడ్ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు, ఒకవేళ అది యాక్షన్లోకి స్టార్ట్ అయిపోయినట్లయితే, దాని యాక్షన్ స్టార్ట్ అయితే దాన్ని వెంటనే మార్చకూడదు, దాన్ని కొంచెం వెయిట్ చేయాలి అనేసి చెప్తున్నాను అనమాట. అది ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయితే, ఒకవేళ అన్హోమియోపతిక్గా మెడిసిన్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చేటటువంటి సింగిల్ డోసెస్తో ఒకవేళ యాక్షన్ కానీ స్టార్ట్ అవ్వకపోతే మెడిసిన్ మార్చుకోవచ్చు అనమాట. అన్లెస్ ఒకవేళ దాని యొక్క మెడిసిన్ యొక్క యాక్షన్ స్టార్ట్ అయిపోయిందంటే మనం వేసి ఉండాలి అనేసి దీని నుంచి ఇన్ఫరెన్స్ అనమాట. అది నెక్స్ట్ 168. We shall then be able much more readily to discover among the known medicines and analog to the morbid state before us. ఇప్పుడు నెక్స్ట్ పైన చెప్పుకున్నటువంటి ఎఫార్జంకి కంటిన్యూషన్. ఇప్పుడు ఆ కొత్త సిమ్టమ్స్, జస్ట్ బిఫోర్గా ఉన్నటువంటి సిమ్టమ్స్, వీటన్నిటిని కనుగొన్న తర్వాత మన దగ్గర మనకు తెలుసున్నటువంటి మెడిసిన్స్ అన్నిట్లోనూ ఈ ఎనలాగ్ టు ది మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్, ఈ బిఫోర్ అస్ అనేది బాగా స్ట్రెస్ చేయాల్సిన పదం అన్నమాట. అండ్ ఎనలాగ్ టు ది మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్, ఈ బిఫోర్ అస్ అనే పదంలో ఎంత మీనింగ్ దాగి ఉంటుందంటే, చెప్పకనే చెప్పడం, ఇండివిజువలైజింగ్ ది ఈచ్ కేస్ అండ్ ఎవ్రీ కేస్. అంటే మన ముందున్నటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితి, మన ముందున్నటువంటి వ్యాధిగ్రస్తమైన స్థితి అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ కేసే చెప్పుకున్నాం కదా, ఫీవర్ కేసే ఉంది. కొన్ని వందల కేసులు చేశాను, కొన్ని వేల కేసులు చేశాను, ఫీవర్ కేసులు చాలా సక్సెస్ఫుల్గా చేశాను, నాకు మొత్తం తగ్గిపోయింది. సో నేను కళ్ళు మూసుకొని నేను ప్రిస్క్రిప్షన్ చెప్పేస్తాను. లేదంటే కొంతమంది ఏంటంటే పేషెంట్ని నేను అడగాల్సిన అవసరం లేదు, పేషెంట్ వచ్చి కూర్చుంటే నేను మెడిసిన్ ఇచ్చేస్తాను, ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు హానిమన్ గారు. అండ్ ఎనలాగ్ టు ది మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్ అంటే ఈ బిఫోర్ అస్ అనే పదం కానీ మనకు బాగా అర్థమైతే, మనం బాగా అర్థం చేసుకోగలిగితే, ఈ థెరప్టిక్ బేస్లో ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్స్ అన్నీ ఆగిపోతాయి. అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు థెరప్టిక్ బేస్లో ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైల్స్ అనే కంప్లైంట్ ఉంది, నేను ఒక 1000 కేసులు చేస్తున్నాను, 1000 కేసుల్లో పలానా మెడిసిన్ అనేది ఒక 75-80% యాక్యురసీతో నేను తగ్గించేసాను అంటే, ఇప్పుడు థెరప్టిక్ బేస్ అంటే ఇంకా ఆ 75%, 80% ఏదైతే తగ్గించిందో దాన్ని అందరికీ తిప్పి కొట్టడం అనమాట. అదే కొట్టడం. అది కాకుండా మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్ అని కానీ మనం మైండ్లో పెట్టుకొని దానికి మనం ప్రిఫరెన్స్ కానీ ఇచ్చినట్లయితే ఏ కేసుకి ఆ కేసు ఇండివిజువలైజ్ చేసుకోగలుగుతాం. అప్పుడు ఫ్రెష్గా మన మైండ్ ఆలోచించి అక్కడ ఉన్నటువంటి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని మ్యాచ్ చేసుకొని మెడిసిన్ అనేది ఇస్తాం అన్నమాట. అదే ఆ మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్ అనే పదం మన మైండ్లో లేకపోతే థెరప్టిక్ బేసిస్లో అందరూ చేసేటటువంటి డాక్టర్ లాగానే, గుంపులో గోవిందలాగానే మెడిసిన్ ఇస్తూ ఉంటాం. ఎప్పటి వరకు మెడిసిన్ ఇస్తూ ఉంటాం అంటే క్రానిక్ డిసీజ్లో ఈ మధ్య కాలంలో చదవటం జరిగిందనమాట. పేషెంట్కి ఉన్న సహనం కోల్పోయి వేరే ఫిజిషియన్ మార్చడమా, లేదు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసినే మార్చడమా అనేంతవరకు ఆ థెరప్టిక్ బేసిస్లోనే ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్ అనేది చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిందనమాట. ఇప్పుడు నాకు పలానా ఫీవర్ ఉందండి, ఆ ఫీవర్ కేసులో సిమ్టమ్స్ ఏమైనా ఏంటి ఎంక్వైరీ చేయాలి. అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది పలానా మెడిసిన్స్ కావాలని వస్తుంటారు అనమాట నా దగ్గరికి. ఎకోనెట్, బెల్డోనా, 1M, 200 ఇలాంటి. ఎందుకంటే ఫీవర్ టైంలో. అవును, ఫీవర్ టైంలో ప్రతిసారి ఇదే మెడిసిన్ పనిచేస్తుంటే ఏమండి మా డాక్టర్ గారు ఇదే చెప్పారు,
ఫీవర్ వచ్చిన ప్రతిసారి ఎకోనైట్ బెల్లోనా ఈ రెండే ఇస్తారంట. ఏమంటే యాక్యూట్ ఫీవర్, టెంపరేచర్ 103, 104 వస్తుంది. ఇంకా అదొక్కటేనా? ఆ 103, 104 టెంపరేచర్ వచ్చినప్పుడు ఆ శరీరంలో ఏం జరుగుతుంది ఏంటి, అది ఏ కారణం మీద వచ్చింది, అక్కడ చిల్ ఉందా లేదా, లేదు థ్రోట్ పెయిన్ ఉందా లేదా, లేదు అసలు ఏంటి, ఇవేవి సిమ్టమ్స్ని తీసుకోకుండా ఇచ్చేస్తుంటారు. సో ఇదనమాట. అండ్ అనలాగ్ టు ది మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్ అంటే మన ముందున్నటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితికి సరిపోలినటువంటి మెడిసిన్ని మనం ఇవ్వటం అనమాట. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు అండ్ అనలాగ్ టు ది మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్ ఏ సింగిల్ డోస్ ఆఫ్ విచ్ ఇఫ్ ఇట్ డు నాట్ ఎంటైర్లీ డిస్ట్రాయ్ ది డిసీజ్ విల్ అడ్వాన్స్ ఇట్ కన్సిడరబుల్లీ ఆన్ ది వే టు బి క్యూర్డ్. ఇప్పుడు ఆ ఫ్రెష్ మార్బిడ్ కండిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు తెలిసినటువంటి మెడిసిన్స్లో మొత్తంగా మనం ఏదో మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి అంటే అక్కడ ఉన్నటువంటి మార్బిడ్ కండిషన్కి సరిపోలేనటువంటి మెడిసిన్ని సెలెక్ట్ చేసుకొని ఇచ్చినప్పుడు ఇఫ్ ఇట్ డు నాట్ ఎంటైర్లీ డిస్ట్రాయ్ ది డిసీజ్ విల్ అడ్వాన్స్ ఇట్ కన్సిడరబుల్లీ ఆన్ ది వే టు బి క్యూర్డ్. అంటే ఆ ఒక్క డోస్తోనే అక్కడ కంప్లీట్గా నయం చేయకపోయినా కూడా విల్ అడ్వాన్స్ ఇట్ కన్సిడరబుల్లీ ఆన్ ది వే టు బి క్యూర్డ్ అంటే ఆ నయం చేసేటటువంటి దిశగా అది ప్రోగ్రెస్ కొనసాగుతుంది అని చెప్తున్నారు. అంటే ప్రీవియస్ ఎఫారిజమ్స్లో అయితే యాక్యూట్ డిసీజ్ ఆఫ్ నాట్ లాంగ్ స్టాండింగ్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్ అండ్ అన్కాంప్లికేటెడ్ డిసీజ్ కానీ అయినట్లయితే ఫస్ట్ డోసేస్తోనే తగ్గుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ చెప్తున్నది అన్హోమియోపతిక్గా మెడిసిన్ ఇచ్చినప్పుడు అనే సినారియో అనే సందర్భం గురించి చెప్తున్నారు అన్నమాట. సో మనం అన్హోమియోపతిక్గా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఎందుకు నెంబర్ ఆఫ్ డ్రగ్ ప్రూవ్డ్ డ్రగ్స్ తక్కువ ఉండటం కానీ లేదంటే మన నాలెడ్జ్కి మనం తక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ని చదువు ఉండటం వల్ల కానీ మనం వాటి యొక్క నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకునేటంలో కానీ ఇలాంటివి మెడిసిన్స్ యొక్క నెంబర్ తక్కువ ఉండటం వల్ల ఇలాంటి ప్రాబిలిటీ జరుగుతుంది అనేసి చెప్తున్నారు అన్నమాట. We shall then be able much more readily to discover among the known medicines an analog to the morbid state before us, a single dose of which, if it do not entirely destroy the disease, ఇది కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వ్యాధి మొత్తాన్ని నయం చేయకపోయినా ఏది ఒక డోస్తో అక్కడ ఉన్నటువంటి డిసీజ్ మొత్తాన్ని కంప్లీట్గా నయం చేయకపోయినా విల్ అడ్వాన్స్ ఇట్ కన్సిడరబుల్లీ ఆన్ ది వే టు బి క్యూర్ అంటే నయం చేసేటటువంటి దిశగా ముందుకి పురోగమిస్తుంది. అండ్ దస్ వి గో ఆన్ ఇఫ్ ఈవెన్ దిస్ మెడిసిన్ బి నాట్ క్వైట్ సఫిషియంట్ టు ఎఫెక్ట్ ది రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్. ఇప్పుడు ఇచ్చినటువంటి మెడిసిన్ కూడా అది ఇంకా కంప్లీట్గా క్యూర్కి తీసుకొని రాకుండా ఇంకా నయం చేయడానికి పురోగమిస్తూ ఉన్నటువంటి స్థితిలో అది ఇంకా కరెక్ట్గా మనం అనుకున్నంత ప్రభావితంగా పని చేయకపోతే ఎగ్జామిన్ అగైన్ అండ్ అగైన్ ది మార్బిడ్ స్టేట్ దట్ స్టిల్ రిమైన్స్. అక్కడ ఉన్నటువంటి వ్యాధిని ఇంకా పరిశోధించి గమనించి ఇంకా పరిశీలించి ఎగ్జామిన్ చేసి ఆ రకంగా అక్కడ సిమ్టమ్స్ని ఇంకొంచెం మోర్ ప్రాబబుల్ సిమ్టమ్స్ని గమనించుకొని తీసుకొని అండ్ సెలెక్టింగ్ ఏ హోమియోపతిక్ మెడిసిన్ యాజ్ సూటబుల్ యాజ్ పాసిబుల్ ఫర్ ఇట్ దానికి తగినైనటువంటి మెడిసిన్ దానికి సాధ్యమైనటువంటి మెడిసిన్ దానికి ఇవ్వటం. అలా ఎప్పటి వరకు చేయాలి? అంటిల్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్లీ పుట్టింగ్ ది పేషెంట్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ పర్ఫెక్ట్ హెల్త్ ఈజ్ అకంప్లిష్డ్. అంటిల్ అవర్ ఆబ్జెక్ట్ అంటే మన యొక్క ఆశయం పూర్తయ్యేంత వరకు. ఏంటి మన ఆశయం? పేషెంట్ నుంచి ఎక్కువ ఫీజులు తీసుకోవటమా? పేషెంట్ ఎక్కువ రోజులు మన దగ్గర ఉంచుకోవటమా? ఇది కాదు. మన యొక్క ఆశయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జబ్బుని తొందరగా నయం చేసి ఆ పేషెంట్కి ఆ రోగికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వటం అన్నమాట. సో ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తీసుకొచ్చేంత వరకు ఆ యొక్క ఆశయం కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ ఉన్నటువంటి యాక్యూట్ ఫేజ్లో ఒకవేళ డ్రగ్ హోమియోపతికల్గా సూట్ అవ్వకుండా ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు పదే అక్కడ ఉన్నటువంటి కండిషన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి పరిశీలించి మోర్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ని ఎక్వైర్ చేసుకొని
ఇన్వెస్టిగేట్ చేసుకొని దానికి తగినటువంటి మెడిసిన్ని ఇవ్వటం గురించి చెప్తున్నారు అనమాట. అంతేగాని హేస్టీగా మెడిసిన్ మార్చేయమని చెప్పట్లేదు ఇక్కడ. అక్కడ మెడిసిన్ యొక్క నాలెడ్జ్ తక్కువ ఉండటము, డిసీజ్లో ఉన్నట్టు అన్ని టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అన్నిటిని మ్యాచ్ అవ్వకపోవటం అనే సందర్భం ఒకవేళ ఉంటే దాంట్లో మనం కంప్లీట్గా హెల్త్ రిస్టోరేషన్ వచ్చేంత వరకు కూడా సిమ్టమ్స్ అన్నింటినీ గ్రాప్ తీసుకుని ఎక్వైర్ చేసుకుంటూ మెడిసిన్ అనేది మార్చుకుంటూ ఇవ్వాలి అని చెప్తారు. దీనికి మనం డే టు డే లివింగ్లో మనం రోజువారీ ప్రాక్టీస్లో చేసేటువంటి కంప్లైంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఫీవర్ అనే కండిషన్ తీసుకున్నాం. ఆ ఫీవర్ అనే కండిషన్లో ఫస్ట్ బాడీ పెయిన్స్, తర్వాత నోరు చేదు, చలి, డిజైర్ టు బి కవర్డ్ ఇలాంటివి, తర్వాత జలుబు, దగ్గు, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఏదో సమ్ టాన్సిలైటిస్ అనే కండిషన్ ఏదైనా వచ్చి డెవలప్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పలానా మెడిసిన్ ఇచ్చాము, ఒకరోజు వెయిట్ చేసి మళ్ళీ ఫాలోఅప్ చెప్పమని చెప్తాము. సో టెంపరేచర్ కొంచెం తగ్గింది, నీరసం కొంచెం తగ్గింది అని చెప్తుంటారు. కానీ జలుబు, దగ్గు అట్లనే ఉన్నాయి, టెంపరేచర్ కూడా ఇంకా కంప్లీట్ నార్మల్ రాలేదు. సో మళ్ళీ మెడిసిన్ అక్కడ ఉన్న సిమ్టమ్స్కి మనం చూస్ చేసుకున్నటువంటి మెడిసిన్కి ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళీ మెడిసిన్ మారుస్తామంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రెష్ కొత్త మార్బిడ్ స్టేట్, అంటే ముందున్న సిమ్టమ్సే కాకుండా ఇంకేదైనా కొత్తగా అడిషనల్గా వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పడం కానీ, లేదంటే అంతకుముందు చెప్పిన దాంట్లో తప్పులు చెప్పి ఎర్రర్స్, అంటే వాళ్ళ యొక్క అబ్జర్వేషన్లో ఎర్రర్స్ మూలంగా తప్పు సిమ్టమ్స్ చెప్పి తర్వాత ఇప్పుడు మళ్ళీ గమనించుకొని మళ్ళీ కరెక్ట్ సిమ్టమ్స్ చెప్పినప్పుడు మళ్ళీ దానికి తగినటువంటి హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తాం. సో ఆ రకంగా ఇంకొంచెం ఆ తర్వాత అదే మెడిసిన్ ఇంకొక రోజు కంటిన్యూ చేస్తే ఫీవర్ అనేది నార్మల్ అవుతుంది, నీరసం కూడా తగ్గిందండి, కానీ జలుబు, దగ్గులు ఉన్నాయి. సో మళ్ళీ అప్పుడు సేమ్ మెడిసిన్తో తగ్గించింది కదా. సో సేమ్ మెడిసిన్ తగ్గించింది అంటే అది హోమియోపతికల్గా సూటబుల్ అయితేనే కదా. సో ఇంకా అదే మెడిసిన్ ఇంకా ఇంకో 4 రోజులు వాడిస్తే మిగిలిన జలుబు, దగ్గు కూడా తగ్గిపోతుంది కదా అనేసి దాన్నే వాడటం కాదు. అక్కడ స్టిల్ రిమైన్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే జలుబు, దగ్గు. ఈ జలుబు, దగ్గులో అప్పుడు ఇంకా ఏది ఎక్కువగా ఉంది అంటే ముందు మనం మెడిసిన్ ఇచ్చే టైంకి జలుబు అనేది ఎక్కువ ఉంది, ఇప్పుడు కాఫ్ అనేది ఎక్కువైంది అనుకోండి. కాఫ్ యొక్క సిమ్టమ్స్ని జాగ్రత్తగా తీసుకొని, అంటే ఎందుకంటే అప్పటికప్పుడు కాఫ్ యొక్క సిమ్టమ్స్ స్ట్రైకింగ్గా ఉన్నాయి కాబట్టి, సో దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చుకొని మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేసుకొని ఇస్తాం. అలా ఒక 1 వీక్లో ఒక 2 సార్లు 3 సార్లు మెడిసిన్స్ మార్చి మొత్తంగా పేషెంట్కి కంప్లీట్ హెల్త్ వచ్చేంత వరకు ఇలా మెడిసిన్ మారుస్తూ లేదంటే డోసేజ్లు మారుస్తూ, ఒకవేళ సేమ్ ఇండికేటెడ్ మెడిసినే బాగా హోమియోపతికి సూటబుల్ అవుతుంది ఈవెన్ దో ఫ్రెష్గా చెప్పేటటువంటి సిమ్టమ్స్కి కూడా. సో డోసేజ్ని పెంచుకుంటున్నాం అలా నయమైనంత వరకు మనం ఇలా చేస్తాం అన్నమాట. సో అది ఇంకొకసారి చదువుతాము. 168. We shall then be able much more readily to discover among the known medicines an analog to the morbid state before us. మన ముందున్నటువంటి అనారోగ్య వ్యాధికారకమైనటువంటి స్థితికి మెడిసిన్ సెలెక్ట్ చేసుకోండి. A single dose of which, if it do not entirely destroy the disease, will advance it considerably on the way to be cured. కంప్లీట్గా ఒక్క డోస్తోనే నయం చేయలేకపోయినా అది క్యూరేటివ్ ప్రాసెస్లో పురోగమిస్తూ ఉంటుంది అన్నమాట, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అండ్ దస్ వి గో ఆన్ ఇఫ్ ఈవెన్ దిస్ మెడిసిన్ బి నాట్ క్వైట్ సఫిషియంట్ టు ఎఫెక్ట్ ది రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్. ఈవెన్ ఈ మనం తర్వాత చేంజ్ చేసినట్టు మెడిసిన్ కూడా అంతగా తగినంత మార్పు కానీ తీసుకురాలేనట్లయితే మళ్ళీ ఎగ్జామిన్ అగైన్ అండ్ అగైన్ ది మార్బిడ్ స్టేట్ దట్ స్టిల్ రిమైన్స్. అక్కడ ఏదైతే మిగిలిపోయిందో, ఏవైతే తగ్గిపోయినాయి కాకుండా మిగిలిపోయినటువంటి సిమ్టమ్స్ని మళ్ళీ ఎగ్జామిన్ చేసుకొని అండ్ సెలెక్టింగ్ ఏ హోమియోపతిక్ మెడిసిన్ యాజ్ సూటబుల్ యాజ్ పాసిబుల్ ఫర్ ఇట్ until our object, namely putting the patient in the position of perfect health, is accomplished. ఆ రోగి యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా నయమయ్యేంత వరకు ఈ పని చేస్తుండాలి అనేసి చెప్తున్నారు.